రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రజెంట్ మనం ఎక్కడైతే ఆ మైనర్ బాలికని తీసుకొచ్చి హత్య చేశాడో ఆ ప్లేస్కి రావడం అయితే జరిగింది. ఈ ఊరు వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంత దారుణంగా అక్కడేమో ముగ్గురిని చంపేశాడు, తల్లి నాయనమ్మ. ఇక్కడికి తీసుకొచ్చి ఆ బాలికని చంపేశాడు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, అతని ఇంటికి వెళ్ళి భార్యని అలాగే ఇద్దరు బిడ్డల్ని కూడా కనీసం కనికరం లేకుండా ఆ ఇద్దరు బిడ్డలను కూడా హతమార్చిన పరిస్థితి. ఒకే రోజు రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అలాగే రెండు ఊర్లలో కూడా చాలా భయాందోళనకి గురైన పరిస్థితి అనే చెప్పాలి. నిజంగా వీళ్ళెవరికి కూడా ఏమి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూస్తే బాలికను తీసుకొచ్చి చంపేశాడు, అక్కడ చూస్తే భార్యని చంపేశాడు, పడుకుని ఉన్న ఇద్దరు బిడ్డలను కూడా చంపేశాడు. అసలు ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎవడు? వీడికి ఏమైనా సైకో మెంటాలిటీ ఉందా? వీడు పిచ్చోడా? ఇంతకుముందు అసలు ఈ ఊర్లో ఎలా ఉండేవాడు? ఇక్కడనే పెరిగాడంట. ఇక్కడనే వారి ఇంటి సమీపంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చనిపోయిన ఆమె ఎవరైతే ఉన్నారో సరిత ఇంటి దగ్గరలోనే అమ్మాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినాక. సో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఊరి ప్రజలు, ఆ ఊరి సర్పంచ్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్, అసలు ఏం చెప్తారు ఈ ఘటన గురించి? ఎలా రియాక్ట్ అవుతారు? ఒక్కసారిగా అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. కేవలం మీ ఊరే కాదు, ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడింది. అయితే ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడనే లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఆయన ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటుండవు ఉండి షాబాలో ఒక మైనర్ అమ్మాయిని, షాబాలో కూడా వాళ్ళ ఇల్లు ఉంటుంది, కొన్ని రోజులు అక్కడ ఉండు. క్రైమ్ జరిగిన పక్కనే ఉందిగా ఇల్లు అక్కడనే ఉంది. అక్కడ కూడా ఒక మైనర్ అమ్మాయి ఉంటుంది, ఆమెను లవ్ చేసి అది కేసు అయింది ఏమైనా మాకు కూడా తెలియదు. ఇవి ఈ రోజు తెలుసు పోక్రో కేసు అయింది అదే దాని కూడా. ఆ తర్వాత నిన్న 4 గంటలకు కూడా ఇక్కడికి వచ్చినట్ట, పిల్లలు క్రికెట్ ఆడుతుంటే 4 గంటలకి ఇక్కడ వచ్చి ఆ పిల్లల తీసుకొచ్చి ఆయన కొడుకులా తీసుకొచ్చి చెప్పి ఇక్కడ ఉన్నాడంట. ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది, షాబాద్ వెళ్ళిపోయిందా, ఏడికి పోయిందా. మళ్ళీ 6 గంటల పిల్లలను వాళ్ళ భార్య దగ్గర దింపి 4 గంటల మళ్ళీ 6 గంటలకు ఒకటి రెడ్ కార్ అంట తీసుకొని వచ్చిండట. ఈ విలేజ్ వాళ్ళు చెప్తారు. వాడికెళ్ళి నైట్ 1 గంటలకు పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మీ విలేజ్లో ఇట్లా అయింది, మీరు రండి అంట. 1 గంటలకు మేము వచ్చినాం. వచ్చి చూస్తే ఇక్కడ మైనర్ అమ్మాయి వచ్చారు. ఇంటికి వెళ్ళారా? ఇక్కడికి వచ్చారు? ఇక్కడ వచ్చినాం మేము. ఫస్ట్ పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఇక్కడ చూసారు. ఫోన్ చేస్తే నేను వచ్చిన దాదా అంటే ఒకటి వచ్చి ఇక్కడ చూసినాం. ఇక్కడ చూసే వరకల్లా మైనర్ అమ్మాయి తల మెడ కోసి ఉన్నది. ఈమె చూస్తుంటే వీళ్ళు కొంచెం అనుకున్నాం, మొత్తం కట్ చేసి కొంచెం వెనకాల అనుకున్నది. దారుణంగా కోసేసాడు. అయితే కత్తి కూడా ఇక్కడనే ఉండే, కోసిన కత్తి కూడా ఇక్కడనే ఉండే. ఇక్కడ తీసుకెళ్ళారు. వీడికెళ్ళి మేము మాట్లాడుతుంటే ఊరు అబ్బాయి ఏం చేసినంటే ఇక్కడ కూడా 3 శవాలు, నేను 7 సఫాసాఫ్ అంటే నేను ఇక్కడ చెర్ర ఉన్న శవం కాడ ఎన్నే ఉన్నానంటే అక్కడ కాదు ఇంట్లో కూడా 3 శవాలు ఉన్నాయంటే అన్నారు. అక్కడ మేము కానిస్టేబుల్ వెళ్ళి చూసే వరకల్లా వాడ కూడా 3 శవాలు బెడ్ల మీద, వాళ్ళ బెడ్ల మీదే 3 శవాలు, బాబులు, 2 బాబులు, తల్లి శవాలు పడుకున్నట్టు కట్ చేసాడు. వాడు ఆడొక కత్తి అక్కడ నిడిచిపెట్టాం. మళ్ళీ అక్కడ నిడిచిపెట్టాం. ఆడ మేము చూస్తున్నాయినా మళ్ళీ షాబాకి వెళ్ళి ఫోన్ చేశారు. 2 కాదు ఇంకా శవాలు అక్కడ తెలియదు. ఇక్కడ జరిగి మేము ఎంత చూసే వరకల్లా ఇల్లు ఎంత చేసినాం. రాజ్ కుమార్ అంటే ఇక్కడనే ఉంటాడు. అలా నాయనే చెప్పిండంట నేను కూడా చచ్చిపోతున్నాను చేస్తే మేము ఎంత ఎత్తికినాం నైటు. ఆ చెరువు ఇదంతా చూస్తే ఎక్కడ కూడా దొరకలేడు. అప్పటికే పోలీసు బలగాలు వచ్చి వేసేసారు. ఆ జనాలంతా కోపంలో ఉంటారు. ఏం చేస్తారు అనేది తెలియదు. ఆ టైంలో ఎవరికి కోపం ఉంటే ఎవరు ఏం చేస్తారని కూడా తెలియదు కదా. అంతా ఎతికిన తర్వాత పోలీస్ బెటాలియన్ అంతా దిగింది. వాళ్ళంతా ఎంక్వైరీ చేసారు. వాళ్ళను సిపి టంగ్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళను బాడీలు తీసుకుపోయి షాబాద్ అది ఇచ్చేవాళ్ళు ఉస్మానికి పంపించారు. వాళ్ళను కఠిన శిక్షించాలని చెప్పి మేము కూడా అందరం డిమాండ్ చేస్తాం. రాజ్ కుమార్ ఇక్కడ ఉన్నాడా చనిపోయినా కూడా ఎవరు కూడా తెలుస్తలేదు. పోలీసు వాళ్ళకు తెలిసిందా తెలియదా మాకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు నేను మళ్ళీ సే దగ్గర పెడితే ఇప్పటి వరకు ఉంటాయండి. అబ్బాయికి 32 సంవత్సరాలు ఉంటాయి. 32 సంవత్సరాలు 28 అని అంటున్నాను. ఈ అమ్మాయి ఆయన కంటే పెద్దది భార్య. ఇప్పుడు పెళ్లి చేసుకున్న మహిళ అతని కన్నా పెద్దది, 2 years పెద్దది. లవ్ మ్యారేజ్, 2 బిడ్డలు, 2 బాబులే. ఎప్పుడన్నా గొడవలు జరిగి మ్యారేజ్ అవ్వడం బయటికి రాలేదు. గొడవలు జరిగినాయా అది కూడా బయటికి రాలేదు. పెద్ద కదా, అందుకని మాకు వాళ్ళు గొడవలు పడ్డారు అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. నైట్ ఇది అయిన తర్వాతనే మాకు తెలిసింది, మర్డర్ అయిన తర్వాతనే మాకు తెలిసింది ఈ రాజ్ కుమార్ హత్య చేసిండు. అప్పటి వరకు ఆ రాజ్ కుమార్ అంటే మామూలుగానే ఉండేటోడు, అంత సైకోలా కనపడేది కాదు. ఫ్రెండ్స్ అంటే మీన్స్ నార్మల్ గా ఊర్లో కలిసి మనం
ఏదన్నా ఫంక్షన్లో సరదాగా కలిసి చేసుకోవడం అట్లాంటివి చేస్తాం కదా సార్. ఏదో ఊర్లో అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతకు మించి ఏం లేదు సార్. ఎలా ఉంటుంది మైండ్ సెట్, ప్రవర్తన ఎలా ఏమో సార్ ఉంటుంది? మాతో అయితే మంచిగా ప్రవర్తిస్తుండే ఉంటుండే ఊర్లోకి తిరుగుతుండే హాయ్ అంటే ఉంటుండే మాకు అంతకు మించి అయితే ఏం తెలియదు సార్ ఆయన గురించి. ఈ విషయాలన్నా మీ దగ్గర చెప్పుకుని బాధపడటం, నేను ఇట్లా చేశాను అంటే ముందు నా భార్య ఇలా నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇలా నేను ఒక అమ్మాయిని ఎట్లా ఇది చేశాను, ఇలాంటి విషయాలన్నా చెప్పి బాధపడటం అలాంటివి అన్నీ ఉన్నాయా? అలాంటివి ఏం చెప్పలేదు సార్, మాకు ఎలాంటివి ఏం చెప్పింది లేదు. ఏమో ఉంటే వ్యవసాయం గురించి మాట్లాడుతుండే అంతకు మించి అయితే ఏం ఎలాంటివి ఏం పొలం మాట్లాడకూడదు. ఉందా వాళ్ళకి? పొలం ఉంది సార్. ఉందా? ఉంది సార్. ఓకే. మా వేరే విషయాలు అయితే మాకు ఏం చెప్పాడు, పర్సనల్ విషయాలు ఏం చెప్పాడు. సో గైస్ చూశారు కదా, సో రాజ్ కుమార్ అనే వ్యక్తి చాలా దారుణంగా ఇక్కడైతే ముగ్గురిని చంపడం అయితే జరిగింది. ఇక్కడ నలుగురిని చంపేశారు ఈ ఊర్లో, అండ్ అక్కడ వచ్చేసి ఇద్దరిని చంపేశాడు. ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ హతమార్చాడు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ఆ టైంలో ఆ చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కొడుకులు వాళ్ళని వెంట పెట్టుకుని రాజ్ కుమార్ ఇక్కడికి వచ్చాడంట. కాసేపు వచ్చి ఆ పిల్లలతో కాలక్షేపం చేయడం, వీళ్ళతో మాట్లాడడం, ఆడుకోవడం ఇవన్నీ కూడా జరిగాయంట. అవి కూడా వీళ్ళ ఈ ఊర్లో ఎవరైతే చిన్నారులు ఆడుకుంటారో క్రికెట్ వాళ్ళు చెప్పారంట. దాని తర్వాత వెళ్ళిపోయాడు. సో మరి ఉన్నట్టుండి నైట్కి నైట్ అతనికి అసలు మరి ఏమైందో, మైండ్ సెట్ ఏమన్నా దొబ్బిందో, లేకపోతే అతనికి ఇంతకు ముందు నుంచి ఏమన్నా మానసికంగా ఏమన్నా మరి ఒక సైకో బిహేవియర్తో ఇబ్బంది పడుతున్నాడో ఏమో తెలియదు, కానీ మద్యం అయితే సేవించాడు. దాని తర్వాత అక్కడున్న ఏదైతే PRM అనే గ్రౌండ్ ఉందో అక్కడికి వెళ్ళాడు. దాని తర్వాత వెనక నుంచి ఆ ఇంట్లోకి లోపలికి ప్రవేశించి అక్కడ ఇద్దరిని హతమార్చాడు. ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి నువ్వు వస్తావా రావా, లేదంటే నిన్ను చంపేస్తా, ఇంతకుముందు మీ నాన్నను కూడా చంపింది నేనే, ఇలా ఆ అమ్మాయిని ఆ రకంగా బెదిరించి మొత్తానికి ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. కనీసం ఇక్కడ ఎవరన్నా సరే అంటే అర్ధరాత్రి వేళ తీసుకొచ్చాడు, ఒకవేళ ఆ టైంలో ఎవరన్నా చూసున్నా అమ్మాయి ప్రాణాలతో ఉండేది, అతన్ని పట్టుకునేవారు. కానీ ఎవరు చూడకపోవడం వల్ల, పైకి ఇది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, ఊరికి చివర ఎవరో వచ్చి ఇక్కడ అప్పుడప్పుడు క్రికెట్ ఆడుకుంటారు, అటువంటి ప్రాంతానికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అక్కడ గొంతు కోసి చంపేశాడు. ఆల్మోస్ట్ శరీరాన్ని తలని వేరు చేయడానికి, మొండాన్ని తలని వేరు చేయడానికి ప్రయత్నించాడు. భయంతో పారిపోయి ఉంటాడు. ఎందుకంటే తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పాడంటూ కూడా చెప్తున్నాను. తర్వాత వీళ్ళు కూడా ఇక్కడ అతన్ని వెతికే ప్రయత్నం చేశారంట. ఎందుకంటే అతను కూడా నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాడు. సో ఈ ఊరు వాళ్ళు, ఈ పంచాయతీ మనుషులు, పెద్దలు వీళ్ళందరూ కూడా వెతికే ప్రయత్నం చేశారు, కానీ అతను దొరకలే, ఇక్కడి నుంచి పారిపోయాడు. సో ఒకే రోజు గంట వ్యవధిలో 6 దారుణ హత్యలు, 1 షాబాద్లో, 2 దైవాల్గూడలో, 4 హత్యలు. సో ఇటు ఈ ఊరు వాళ్ళు భయాందోళనతో ఉన్నారు, అటు వాళ్ళు కూడా భయాందోళనతో ఉన్నారు. సో చూద్దాం మరి పోలీసులు ఎటువంటి విధంగా ఈ కుటుంబాలకి న్యాయం చేస్తారనేది చూడాల్సిందే. అలాగే మరీ ముఖ్యంగా అతని కోసమైతే గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆచూకీ తెలిసిందంటున్నారు, పట్టుకుని తీసుకొస్తున్నారు అంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే మాకు అప్పచెప్పాలి, అతన్ని మేమే చూస్తాం, అతను అంతు చూస్తాం అంటూ కూడా వీళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. కొన్ని న్యూస్ ఛానల్స్లో ఈ 7 రాళ్ళు గురించి డిస్కషన్ వచ్చింది. మీరు గమనించుంటే ఇక్కడ 7 రాళ్ళు పెట్టుకుంది రాజ్ కుమార్ కాదు, ఇవి చిన్నారులు పెట్టుకున్నారు క్రికెట్ ఆడుకోవడానికి. ఇది క్రికెట్ పిచ్, ఇది ఆ చివరు కూడా బౌలింగ్ వేసే ఆ పిచ్ కూడా అక్కడ కనిపిస్తుందా. సో వీళ్ళు క్రికెట్ ఆడుకునేడానికి ఇది పెట్టుకుని ఉన్నారు. సో దీన్ని 7గురిని చంపాడు, అందుకని ఈ రాళ్ళు పెట్టారని చెప్పేసి మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అందులో ఎటువంటి వాస్తవం అయితే లేదు. ఇంతకుముందు ఆ బాలిక తండ్రి అయితే మాత్రం అనారోగ్యంతో హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోవడం అయితే జరిగింది. సో చూద్దాం, పోలీసులు అయితే అతన్ని పట్టుకున్నారు, తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. షాబాద్ నుంచి ఆ బాలికనైతే ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చిన పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నా వెనక ఉన్న ఆ రక్తపు మరకలు అవన్నీ కూడా ఆ బాలికకి సంబంధించినవే. ఇక్కడికి తీసుకొచ్చి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా హతమార్చి చంపేశాడు. తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల్ని హతమార్చడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ ఉన్న ఏ అయితే రాళ్ళు ఉన్నాయో వీటి గురించి అంటే ఈమెను చంపేసి రాజ్ కుమార్ ఇవన్నీ కూడా పేర్చాడంట. 7 రాళ్ళు, 1 మీ నాన్నది, 2 మీ నాయనమ్మది, 3 మీ అమ్మది, తర్వాత నీది, నా బిడ్డలది, నా భార్యది అంటూ కూడా ఈ రాళ్ళు పేర్చాడంట. సో దాని గురించి కూడా మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. అలాగే ఇక్కడున్న స్థానికులు కూడా ఏం చెప్తున్నారంటే ఇంకొక రాడు పెట్టి ఎలాగో వాళ్ళందరినీ కూడా అతను హతమార్చాడు కదా, ఈ రాడు కూడా పెట్టి మొత్తం 8 రాళ్ళు
ఈ 8వ రాడ్ ఏంటంటే రాజ్ కుమార్ది ఇది. సో అతను కూడా ఎలానా ఎన్కౌంటర్ చేయాలి కాబట్టి ఈ 8వ రాడ్ కూడా పెట్టండి అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇది చూడడానికి కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇది చాలా చాలా సీరియస్ క్రైమ్. ఒకే రోజు గంట వ్యవధిలో 6 శవాలు లేచాయి, 6గురిని హతమార్చి చంపేశాడు. మరి అటువంటి వ్యక్తిని మరి 7 రాళ్ళలో ఈ 7 రాళ్ళు వ్యక్తులు చనిపోయారు కదా, మరి చంపిన 7వ వ్యక్తి కూడా ఖచ్చితంగా చావాలా వద్దా, అతని ఎన్కౌంటర్ చేయాలా వద్దా అంటూ ఈ ఊరి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. అతన్ని చంపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి పోలీసులు ఎటువంటి విధంగా అతనిపైన యాక్షన్ తీసుకుంటారో. ఇప్పటికే పట్టుకున్నాం అని చెప్పేసి అంటున్నారు, కానీ దాని గురించి అయితే పెద్దగా ఎటువంటి సమాచారం అయితే లేదు. బాబాయ్ చెప్పండి, ఈ క్రైమ్ గురించి మీరు ఏం చెప్తారు? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలంటారు? పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్లే ఇదంతా కూడా జరిగిందని చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి. ఒకవేళ పోక్సో యాక్ట్ పెట్టినప్పుడు, కేసులో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే అతని కదలికల పైన పోలీసుల యొక్క నిఘా ఉండాలి. అటువంటిది లేకపోవడం వల్ల ఈరోజు ఇతను ఇన్ని క్రైములు చేయగలిగాడు అంటూ కూడా చెప్తున్నారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనిపైన? ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత బయట ఉండే బెయిల్ తీసుకున్నాడు ఆ బాబు. మరి దానికి పోలీసు వాళ్ళే కదా సహకరించింది, ప్రభుత్వమే కదా సహకరించింది అనుకోవాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వమే, మరి ప్రభుత్వం సహకరించింది అనుకోవాలి. ఆ బెయిల్ ఇవ్వకుండా 3 నెలలు తోలి మరి అది వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ గట్టిగిచ్చి మళ్ళీ ఇంకొక దగ్గరికి ఒకసారి పోవద్దు, ఆ పిల్లల దగ్గరికి పోవద్దు, మళ్ళీ ఎక్కడికైనా తీసుకుపోయి నువ్వు ఇటు ఉంటే నీ జీవితాంతం నువ్వు అక్కడనే ఉంటావు అని భయం పెట్టాలినా. ఆయన కదలికలు కూడా చూడాలి. వాడు ఏం చేస్తున్నాడు, ఈ కేసు పెట్టిన పోలీసులు బయటకు వచ్చిండు, వాడు బెల్ మీద వచ్చిండు, బెల్ మీద ఉన్నాడు, ఇలా పిల్లలతో ఎట్లా వ్యవహారం చేస్తున్నాడు, పక్కలతో వ్యవహారం చేస్తున్నాడు. అసలు ఈయనకి కొంచెం గైడెన్స్ పెట్టాలి, నిఘా పెట్టాలి. ఆ నిఘా పెట్టకుండా ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. వాడు 6 మందిని ఒక గంటలోనే చంపిండు. వీడికి వచ్చి క్రికెట్ ఆడే గ్రౌండ్లో తీసుకొచ్చి చంపిండు. ఇది కూడా పెట్టే తర్వాత ఏం చేసిండు, వేరే వాళ్ళు వచ్చి వేరే ఛానల్ వచ్చి క్రికెట్ 7, 8 ఆ క్రికెట్ ఆడుకునే పిల్లలు రాలనే హైలైట్ చేయడం తప్ప ఆడ చంపిన తన రక్తానికి కూడా పోలీసు వాళ్ళు కానీ టార్గెట్ కట్టలేదు. పొద్దుగాల దూరంకి వెళ్ళి చూడనికి వస్తుంది, అదే క్లూస్ అని కలెక్ట్ చేసినప్పుడు పట్టించుకోరు. చూచిరు ఈడ ఒక ఆనవాళ్ళు పెట్టి, ఈడ ఒక మనిషిని పెట్టి, భద్రత ఏదైనా పెట్టి అది చేయాలి. మరి చంపినోడు టెక్నాలజీ అంటారు, టెక్నాలజీ 24 అవర్స్ దాకా టెక్నాలజీ ఉంటుందా? 10 నిమిషాలు పట్టుకుంటాం, అర్ధ గంటలో పట్టుకుంటాం, నిమిషంలో ఎక్కడ పోయినా పట్టుకుంటాం. ఇంత పెద్ద 6 మందిని చంపినోడిని ఇన్ని గంటలు టైం పడితే ఇక ప్రభుత్వం ఎక్కడ ఉన్నట్టు, టెక్నాలజీ ఎక్కడ ఉన్నట్టు? టెక్నాలజీ ఎక్కడ ఉంది? టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ అంటే పబ్లిక్ తెలవాలి కదా, అది కింద ఉందా పైన ఉందా శానిటైజ్ ఉందా ఏముందా ఏం తెలవాలి కదా మాకు. టెక్నాలజీ అంటే ఏం తెలవాలి కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు నార్మల్గా ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు దొరికాయి, వాళ్ళు దొరకదు. టెక్నాలజీ అంటే ఎక్కడ ఉంది మాకేం తెలియదు, ప్రజలకైతే తెలవాలి కదా. వాళ్ళు పోరను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తే ఆగో టెక్నాలజీ అక్కడ ఉంది అని పట్టుకురు, 2 గంటలలో పట్టుకురు, దానికి టెక్నాలజీ ఉంది, కింద చంపిర్రు. ఈ 6 మందిని చంపిన మళ్ళీ చంపిర్రు అంటే దానికి వేరే వాళ్ళకి కూడా ఇంకా భయం ఉంటుంది. లేకుంటే ఈ చూసుకుంటారు, గడుపు 6 మందిని చంపిన పైన 12 మంది చంపుతారు, ఇంకోటి తయారవుతాడు. సో గైస్ చూశారు కదా, సో చాలామంది డిమాండ్ చేస్తున్నారు అతన్ని ఎలా అయినా సరే హతమార్చేయాలి, పోలీసులే అది చేయాలంటూ కూడా. అయితే నిన్న సాయంత్రం 4 గంటలకి అతను ఇక్కడికి రావడం జరిగింది పిల్లలతో. అంటే నాకు తెలిసి ఖచ్చితంగా అతను ముందే ప్లాన్ ప్రకారం ఎవరిని ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది ఆలోచించుకుని చూసుకోవడానికే వచ్చాడు అనేది అయితే మాత్రం అనిపిస్తూ ఉంది. లేదంటే పిల్లలతో కాసేపు గడపాలి అని వచ్చాడా అనే అనుమానం కూడా వస్తూ ఉంది. ఏదైనప్పటికీ కొన్ని దారుణాలకైతే అతను పాల్పడ్డాడు. అతను ఖచ్చితంగా శిక్షార్హుడు, ఖచ్చితంగా అతనికి ఉరి శిక్ష వేయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు.